బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కి సిట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ. రేపు మధ్యాహ్నం 3ంటికి రావాలన్న సిట్. ఏపీ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్. ఆప్యాయంగా మాట్లాడుకున్న బొత్స, లోకేష్. నలుగురు మంత్రుల అత్యవసర భేటీ. ఎట్ హోమ్ ముగిశాక ఒకే కారులో ప్రజాభవన్కు మంత్రులు. సింగరేణి వివాదం వేళ భేటీకి ప్రాధాన్యత. అమరావతిలో తొలిసారి జాతీయ జెండా ఎగురవేశాం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. పేదరిక నిర్మూలనే లక్ష్యమన్న గవర్నర్ నజీర్. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు. 2 ఏళ్ల క్రితం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్న గవర్నర్. ఏఐసిసి ఆఫీసులో సంఘటన్ సృజన్ అభియాన్. సమావేశానికి హాజరైన పిసిసి చీఫ్లు. సంస్థాగత విధానాలపై దృష్టి పెట్టామన్న మహేష్ గౌడ్. స్పీకర్ పరిస్థితి ధృతరాష్ట్రుడిలా ఉంది. పార్టీ మారిన వాళ్లు కళ్ల ముందున్నా మారలేదంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్న కేటీఆర్. గతంలో 16 గురుకులాలే ఉన్నాయి. కేసీఆర్ సీఎం అయ్యాక 350కి పెంచారన్న హరీష్. మెడికల్ సీటు తెచ్చుకుంటే ఫీజులు కడతానన్న మాజీ మంత్రి. ఇంకా అపస్మారక స్థితిలోనే కానిస్టేబుల్ సౌమ్య. ఒక కిడ్నీ తొలగించారన్న మంత్రులు. గంజాయి మాఫియాను వదిలేది లేదని వార్నింగ్. కంటోన్మెంట్లో కొనసాగుతున్న నిరాహార దీక్ష. గ్రేటర్లో విలీనంపై ఈటల నోరు విప్పాలన్న గణేష్. ప్రజల నుంచి మిశ్రమ స్పందనుందన్న ఈటల. జోగి రమేష్ కి వైసీపీ నేతల పరామర్శలు. రెడ్ బుక్ను కుక్క కూడా లెక్క చేయదన్న అంబటి. టీడీపీ పతనానికి లోకేష్ నాంది కాబోతున్నాడని కమెంట్. 5 ఏళ్ల బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా. బైక్ పై వెళుతోండగా పాప మెడకు చుట్టుకున్న మాంజా. కూకట్పల్లి వివేకానంద నగర్లో ఘటన. నాంపల్లి అగ్ని ప్రమాదంపై విచారణ. 5గురిని బలి తీసుకున్న అగ్ని ప్రమాదం. షాపు యజమాని నిన్న రిమాండ్కు తరలింపు. యాచారం కారు ప్రమాద ఘటనలో 2 అరెస్టు. నిన్న ఎస్ఐని కారుతో ఢీకున్న 2 యువకులు. రిమాండ్కు తరలించిన పోలీస్. కేదార్నాథ్, బద్రీనాథ్లో హిందూయేతరులపై నిషేధం. గంగోత్రిలోనూ నిషేధం అమలు. హరిద్వార్లో కూడా అమలు చేసే యోచన. ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము. వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. గణతంత్ర వేడుకల్లో కుర్చీల వివాదం. రాహుల్ ఖర్గేకు కావాలనే వెనుక వరుసలో సీట్లు. ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ ఆరోపణలు. అట్టారీ సరిహద్దులో కలర్ఫుల్ గా బీటింగ్ రిట్రీట్. భారత జవాన్ల పెరేడ్. వేలాదిగా తరలి వచ్చిన జనం.